జాతీయ రహదారి 63 విస్తరణకు భూసేకరణ సమస్యగా పరిణమించింది. పరిహారంలో తేడాలు ఉండటంతో భూములు ఇచ్చేందుకు రైతులు ససేమిరా అంటున్నారు. భూములకు నిర్దిష్టమైన పరిహారం ఖరారు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో జాతీయ రహదారి 63ను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జగిత్యాల జిల్లా సరిహద్దు గండి హనుమాన్ ఆలయం నుంచి కమ్మరపల్లి శివారు పాటి హనుమాన్ ఆలయం వరకు జాతీయ రహదారి విస్తరించనున్నారు. విస్తరణ కోసం రహదారికి ఆనుకొని ఉన్న భూమి అవసరం ఉంటుందని గుర్తించారు. ఈ మేరకు భూసేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న భూములకు ఎకరానికి 1 కోటి ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. మార్కెట్ విలువ ఎకరం 2 కోట్ల వరకు ఉన్నా ప్రభుత్వం నిర్ణయించిన పరిహారం ప్రకారం భూములు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు రైతన్నలు. కానీ పరిహారంలో తేడాలు ఉండడంతో తమ భూములిచ్చేది లేదంటున్నారు రైతులు. రైతులందరి భూములు ఇంచుమించు 60 మంది భూములు పోతున్నాయి. అయితే 60 మంది భూములకు ఒక్కొక్క భూమి ఒక్కొక్క రకంగా పక్కపక్కనే భూములు రోడ్డుకు ఒకటే దగ్గర పక్కపక్కనే ఉన్నాయి. కావున దయచేసి ప్రభుత్వం కానీ అధికారులు కానీ మాకందరికీ ఒకే రేట్ వచ్చేటట్లు మాది ఇంచుమించు 2.5 కోట్ల విలువ ఉన్నది ఈ భూమి. మాకు కనీసం 2 కోట్లన్నా ధర ఇచ్చేలాగా రైతులు ప్రభుత్వం కానీ అధికారులు కానీ మాకు కృషి చేయాలంటని తెలియజేస్తున్నాం. ఆర్మూరు నుంచి కమ్మరపల్లి వరకు జాతీయ రహదారి విస్తరణకు భూసేకరణ చేస్తున్నారు. డోన్కల్ శివారు సర్వే నంబర్ 502 భూమికి ఎకరం 1,14,00,000 ధర నిర్ణయించిన అధికారులు ఆ భూమికి పక్కనే ఉన్న 500 సర్వే నంబర్ భూమికి 11 లక్షలు చెల్లిస్తామని ధర నిర్ణయించారని రైతు ఆరోపించారు. ఈ నిర్ణయం పట్ల రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాము నష్టపోయిన భూమికి ఒకే విధమైన పరిహారం చెల్లిస్తే ఎలాంటి అభ్యంతరం లేదని, స్వల్ప తేడా ఉన్నా ఒప్పుకుంటామని, 80% తేడా ఉంటే భూములు ఎలా ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. అన్ని భూములకు ఒకే విధమైన పరిహారం ఇవ్వకుంటే భూములు ఇచ్చేది లేదని చెబుతున్నారు రైతులు. రైతులందరము భయాందోళన చెంది మేము అంతా దేనికైనా కానీ, ఎందుకంటే మా ల్యాండ్ పోతుంది కాబట్టి సరి అయిన రేటు ఇవ్వనందున మేము రైతులం బాధపడుతూ మేము దేనికైనా కానీ కూడా సొసైటీ చేసుకునేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మొత్తంలో సాగు భూమి ఏది కూడా ల్యాండ్ నాలా కన్వర్షన్ కాదు, ఏది కాదు. కాబట్టి గవర్నమెంట్ దయతలిచి అందరికీ ఒకేలా రేటు సమర్థించాలని కోరుకుంటున్నాను. లేదంటే దేనికైనా సిద్ధమే రైతులము. మేము ఉన్నదే బతుకుదా దాన్ని సాగు చేసుకునే భూమి. మీరు ఇచ్చే డబ్బులు మాకు ఎంతో కాదు. అది కోట్ల బయట మార్కెట్కి వస్తే 2 కోట్లు పోతుంది ఎకరం. మీరు ఇచ్చే 10 లక్షలు మాకు లోకల్గా కూడా రాదు. జాతీయ రహదారి విస్తరణకు భూసేకరణ సమస్యగా మారింది. పరిహారం చెల్లింపులో భారీ వ్యత్యాసం ఎందుకు అన్నది తేలాల్సి ఉంది. ముందుగా రైతుల అనుమానాలు నివృత్తి చేయాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.